అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి రోజు వెండి కొంటే మంచిదంట భార్యలకి. ఇప్పుడు ఆటో ఎక్కి మేము బయలుదేరుతున్నాము అలిపిరి మెట్లు ఎక్కడానికి. మా ఫేస్లు ఎందుకు ఇంత వెలిగిపోతున్నాయంటే అంత బాగా దర్శనం అయిందనమాట. మేము అనుకోకుండా చాలా కాణిపాకం వచ్చామన్నమాట. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. హ్యాపీ మహాశివరాత్రి. సో మేము మార్నింగ్ 4:30కి రెడీ అయిపోయి కపిల తీర్థంకి వచ్చామన్నమాట. ఇప్పుడు మేము వచ్చాము ధర్మశాస్త్ర టెంపుల్. అయ్యప్ప స్వామి 18 రూపాయలు ఉన్న టెంపుల్ అంట. మన వరల్డ్లోనే ఇక్కడే ఉందా? అవును, ఇక్కడే ఉంది. సో ఒక మంచి టెంపుల్కి తీసుకొచ్చడానికి ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత అలివేలు మంగాపురం కూడా వెళ్తున్నాం. శివరాత్రికి నిజంగా ఆ శివయ్య ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయన్నమాట. సో చాలా చాలా మంచి దర్శనం అయితే జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని గుర్తుపట్టి మాట్లాడడం అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ రోజు నైట్ జాగారం ఉంటుంది. బట్ ఆ జాగారం అనేది అలిపిరి మెట్లతో స్టార్ట్ అవుతుంది అనమాట. సో అవన్నీ కూడా మీరు చూడొచ్చు. బాగా జరిగింది. అందరికీ హ్యాపీ శివరాత్రి. శివరాత్రి రోజు తిరుపతిలో బాగా అనిపించింది. అండ్ కపిల తీర్థం కూడా ఫస్ట్ టైం. కపిల తీర్థం మీరు ఇంతకు ముందు వచ్చారా? అసలు ఇక్కడ స్టోరీ ఏంటి, మీకు ఎవరికైనా తెలుసా ఏంటి అనేది కామెంట్ చేయండి. కానీ ఒకసారైనా లైఫ్ లో ఒకసారైనా వచ్చి దర్శనం చేసుకోవాలి. స్వామివారు ఎంత బాగున్నారంటే చాలా నిండుగా అలంకరణ అవి చాలా చాలా బాగున్నాయి. సో బ్లెస్. మొత్తానికి తెల్లారిపోయింది. అయ్యా నమస్కారం. ఇప్పుడు మేము అలివేలు మంగాపురం వచ్చాము. అమ్మవారిని దర్శించుకుని దాని తర్వాత ఈరోజు మాక్సిమం ఏం తీసుకోవట్లేదు శివరాత్రి కాబట్టి. ఎవరో ఒకరు తీయమని అంతవరకు నువ్వు ఇలానే ఉంటావా? ఓకే, అందుకే వ్లాగ్స్ చేయట్లేదు. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మనం చేస్తే. మొత్తానికి గేట్ వచ్చేసింది. ఎండ ఒక రేంజ్లో ఉందన్నమాట. ఏడుకొండలమ్మ బర్న్ అవుతుంది. సో మన కార్లో డిఎఫ్ ఆయిల్ ఒకటి లేదు, హాఫ్ ట్యాంకే ఉంది. మళ్ళీ హైదరాబాద్ వరకు ఏమైనా ఇబ్బంది అవుద్దేమో అని ఆ ట్యాంక్ ఫుల్ చేయించుకుని సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళి బుట్ట భోజనం తీసుకుని. సో అండ్ ఈరోజు శివరాత్రి రోజు వెండి కొంటే మంచిదంట భార్యలకి. అవునా? నిజమా? సో అందుకని నేను మెట్టెలు తీసుకున్నాను సర్ప్రైజింగ్గా. ఇంటెలిజెంట్ ఫెలో. మరి దానికి ఎలా నచ్చుతాయో ఏంటో చూద్దాం. నేను అక్కడ తనిష్క్లోకి వెళ్ళి తీసుకున్నా, బట్ అక్కడ ఏ వీడియో చేయలేదు. ఎందుకంటే వాళ్ళే మేడం రాలేదా అని ఆవిడకో తెగ ఎలివేషన్ ఇస్తున్నారు. ప్రియా, క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఓపెన్ యువర్ ఐస్. ఏంటిది స్పెషల్? శివరాత్రి రోజుని భార్యలకి వెండిస్తే మంచిదంట. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసినట్టున్నారు మా ఆయన. బట్ వెరీ గుడ్. బిల్ కూడా నాకే ఎందుకు, నువ్వే పెట్టు.
తనిష్కి వెళ్ళి మరి ఎందుకు తెచ్చేసారు? అక్కడ అసలు నీకు ఎలివేషన్ ఎక్కువైపోయింది, అక్కడ అందరు నిన్ను అడుగుతున్నారు. అట్లుంటది మనతోని. నాకు బాగా నచ్చాయి అవి. నిజం చెప్పు, నీకు నచ్చాయా? ఏ చాలా బాగుంది. ఏంటి తెలుసా, నాకు ప్రేమగా ఇచ్చింది ఏదైనా ఈ మెట్టెల కోసం ఇన్ని తీపించాలి సార్. ఇది బాగానే ఉంటుంది సార్, మేడం కేగా అన్నారు, దాని కాలికి మేడం సరిపోతుంది. కేగా అంటే నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. అంటే ఇంకా ఎవరో మా అదర్కో ఎవరికో అక్కకో అనుకుంటారు కదా, అయితే అది అడ్జస్టబుల్ ఏంటి అని బుర్ర తినేసేవాళ్ళు. నాకు ఏడుపు వస్తుంది, ఇలా చేయకూడదు సార్. అయ్యొద్దు, అయ్యన్నీ వద్దులే కానీ చెప్పు, ఎలా ఉంది చెప్పు. బాగుంది కదా. టికెట్స్ బుక్ చేస్తున్నాను నేను వైజాగ్ వెళ్తాను. సరే, బాగున్నాయిగా. చాలా బాగుంది, పెట్టి మరి. వెరీ అంటే బ్యూటిఫుల్. నువ్వు మరీ ఇంత చక్కగా ఫాలో అయ్యి అలా చేస్తామని అసలు అనుకోలేదు. ఏంటి బయట ఎండ భోజనం అనేది తీసుకుని, సరే మీరు రెస్ట్ తీసుకుంటారు కదా, ఆ. మళ్ళీ కాలినడకలు వెళ్ళాలి కదా నిజంగా మనం. చెప్పాలంటే సిద్ధునికి అస్సలు పడుకోలేదు. నేనన్నా మధ్యలో ఇలా హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా అలా పడుకుంటున్నాను, కానీ వీళ్ళిద్దరూ డ్రైవింగ్ షేర్ చేసుకుంటూ, పైగా మేము వచ్చేటప్పటికి 2:30 2:45 అయింది. ఇమీడియట్ గా ఇంకా ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళి వచ్చిన చాలా తర్వాత బాగుంది కొంచెం ప్రియా. సేపు పడుకున్నాం అనమాట. థ్యాంక్ యూ. పుట్ట భోజనం తీసుకొచ్చాను తినేది. సుబ్బయ్య గారు హోటల్. శివరాత్రికి నిజంగానే చాలా మంది చెప్తూ ఉంటారు, వైఫ్ కి మంచి సిల్వర్ ఇస్తే వాళ్ళకి చాలా మంచిదంట. సో అందుకని సిద్ధుకే కాదు నాకు కూడా మంచి జరగాలి అని చెప్పి సిల్వర్ మెటల్ ప్రజెంట్ చేశారు. ఇది వెంకన్న బాబు గుడికి. సో వెంకటేశ్వర స్వామి గుడి వచ్చినప్పుడు చాలా నిష్ఠగా, చాలా పద్ధతిగా ఉండాలి, ఆయనకి నచ్చదు లేకపోతే. ఓకేనా? సరే. ఇప్పుడు ఆటో ఎక్కి మేము బయలుదేరుతున్నాము అలిపిరి మెట్లు ఎక్కడానికి. ఇప్పుడు వరకు మేము లైఫ్లో ఫస్ట్ టైం. ఇప్పుడు ఎక్కిన తర్వాత ఇంకా ఎప్పుడు వచ్చినా సరే ఆ దేవుని ఆశీస్సులతో మళ్ళీ మళ్ళీ ఎక్కాలి అని అనుకుంటున్నాం అనమాట. నాకు కనీసం వాటర్ ఏం తాగొచ్చుగా. నో వాటర్. ఏంటి నో సిట్టింగ్. ఇంత పైకి ఎక్కే వరకు అంతేనా? ఓన్లీ లెమన్ వాటర్. ఓకే, చియర్స్. మేము తాగుతాం. థౌజండ్. పెద్ద 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 మేము 30 సార్లు మెట్లు కూర్చుంటామండి ప్రియా. కాదు, మాకు ఎక్కి అలసిపోయి నువ్వు అన్నది అలా అనిపించిందా? నువ్వు నిజంగానే నెక్స్ట్ 500 తర్వాత అవుదాం అన్నావు. టార్గెట్ మీకు బాడీ ఉందని మీరు మీ విజ్ఞాన దర్శనం అంతా మా మీద చూపిస్తున్నారు. అప్పుడు కూడా ఆగిపోయింది. ఏదో అలా ఉంటుంది. అది ఓకే, ఒప్పేసుకున్నాం. ఫిట్నెస్లో మీ తర్వాత ఎవరైనా
మైక్ కి చెవులు వినిపించట్లేదండి, లేదంటే నిజంగా అలా చెప్తున్నారా లేదంటే నాకు అలా వినిపించిందా? నిజంగానే వచ్చేటప్పుడు దిక్కుని వచ్చేయచ్చు కదా. దిక్కుంటూ మీరు వచ్చేయండి, మేము క్యాబ్లో వస్తాం. నేను దిక్కుంటే వస్తాను, మీరు క్యాబ్లో వచ్చాను. సీరియస్గానా? సీరియస్గా నన్ను పిక్ చేసుకోండి. నిజంగా ఆవిడని అడుగుతాను. నేను వచ్చేస్తా, మరి నన్ను పిక్ చేసుకుంటారు కదా. నేను నిజంగా మా భావనకు చాలా మిస్ అవుతున్నా. నిజంగా భావన ఒక ముసలగుండికి ఇంకో ముసలగుండే తోడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? తిరుపతి మెట్లెక్కుతూ ఉన్నప్పుడు సిద్ధ ఎన్నిట్లకి బిల్ పే చేస్తుంది, ప్రతి తాగుతుంది, దాని నుంచి పాపం పే చేస్తూనే ఉన్నాడు ఆయన. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా సగం దూరం వచ్చాం మనం కరెక్ట్ గా. బోర్డులో ఇంకా సగం ఉంది, ఇప్పుడే బోర్డు చూసాం. బాగుంది చాలా. ఇక్కడ నుంచి నేను నిశ్చయించుకున్నది ఏంటంటే, నా దేవుడి దేవాలు ఎప్పుడు తిరుపతి వచ్చినా కార్లు అడిగిన వెళ్తే సాటిస్ఫాక్షన్ కానీ ఇది కానీ ఆరా అది చాలా బాగుంది కదా. అక్కలు సో సెలలుగా ఇక్కడ అయిపోయారంట. ఈ టెంపుల్ ఖచ్చితంగా కనిపిస్తుంది అని చెప్పారు. అలిపిరిలో మేము ఇప్పుడు దర్శనం చేసుకున్నాం. ఎవ్రీ ఇయర్ సార్ పంపించినట్టు సూపర్. అయిపోయింది. గోవిందా గోవిందా. సో మెట్ల మార్గం ద్వారా మనం కంప్లీట్ 7 చేసేసాం. కొండల్ని 7 కంప్లీట్ కొండలు చేసేసాం మనం అన్నమాట. మాకు 3 hours పట్టింది. అవును, 3 hours 30 minutes. 3 hours 30 minutes పట్టింది. బట్ Exactly. విశేషం ఏంటి అని అంటే, నేను ఎవ్రీ And మనం మోకాళ్ళ పర్వతం కూడా తింటూ ఉన్నా, బట్ సిద్ధు అసలు వాటర్ కూడా తీసుకోలేదు. తర్వాత మోకాళ్ళ పర్వతం కంప్లీట్ గా తను 400 steps చేసేసి ఉంటారు. నేనైతే 350 చేశాను నేను నీకు. సో చాలా చాలా బాగా జరిగింది. రేపు దర్శనం ఎలా ఇప్పుడు జరుగుతుంది? తాగొచ్చా వాటర్? అయిపోయింది కదా. తినంగా ఉండడు మనకి. ఇప్పుడే ఫోన్ పడేసుకున్నాడు. మేము జీప్ లో ఇప్పుడు కొండ మీద నుంచి కిందకి వెళ్తున్నాం అనమాట. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? జీప్ లో కొండ మీద అలా వెళ్తూ ఉన్నాం. మా ఫేస్లు ఎందుకు ఇంత వెలిగిపోతున్నాయంటే అంత బాగా దర్శనం అయిందనమాట. సో మార్నింగ్ 3:30కి వచ్చి నీట్గా దర్శనం చేసేసుకుని ఇప్పుడు ప్రసాదాలు అవి తీసుకుందామని అనుకుంటున్నాం. బాగా జరిగింది దర్శనం. అద్భుతం. లడ్డు కౌంటర్కి వెళ్ళి లడ్డూస్ తీసుకుని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుతాం. పడుకోవాలి కొంచెం ఆల్మోస్ట్ ఒక 48 hours మనము 3 hours పడుకున్నాం. 48 hours లో 3 hours మాత్రమే పడుకున్నాం అనమాట.
నేనన్నా అప్పుడప్పుడు కొంచెం ఇలా స్లీప్ వేస్తున్నాను కానీ సిద్ధు అన్నికి మాత్రం డ్రైవింగ్ అయ్యి అలా జరుగుతూ ఉందన్నమాట. సిద్ధు ఇప్పుడే తప్పిపోయాడు. తప్పిపోలేదు, నా దగ్గర ఫోన్ లేదు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఫోన్ లేకపోతే ఏం జరుగుతుంది అని ఒక 5 నిమిషాలు సిద్ధుకు తెలిసింది. హాయ్ హాయ్ అండి. మళ్ళీ మేము అనుకోకుండా ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ చాలా కాణిపాకం వచ్చాం అన్నమాట.